అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, మిమ్మల్ని మీరు మార్చుకోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామాల పట్ల ఆసక్తి పెట్టడంతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకుంటారు, కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు, ప్రయాణాలు చేయగలుగుతారు, దూర ప్రయాణాలు విహారయాత్రలు చేయగలుగుతారు, ఇంట్లో వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు, ఇంట్లోనూ బయట కూడా ఆనందంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఏ పని ప్రారంభం చేసినా దాన్ని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి, అవకాశాలు వస్తాయి. అలాగే మొక్కలు, పాడి, పంట, వ్యవసాయము లేదా ముద్ది తోట వ్యవసాయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలనే తపనతో పాటుగా దానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలుగుతారు, కృషి చేస్తారు. దేవతాలయ దర్శనాలు చేసుకునే అవకాశాలు, ఇంట్లో పూజాది కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మంచి పదవులు, కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాలు ఉన్నాయి. మొండితనంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. దేనికి కూడా తొట్టుపాటుతనం లేకుండా, టెన్షన్ లేకుండా అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీ అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు, ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, మీ స్థాయి పెరిగే పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చే అవకాశాలు, ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డ్ పరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి మానసిక ప్రశాంతత వస్తుందని చెప్పచ్చు. టెన్షన్ల నుంచి తగ్గుదల వస్తుంది. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో విజయం కనపడుతోంది. అలాగే ఎప్పటి నుంచో ఎవరైనా కలవాలనుకునేటటువంటి కోరికలు ఉంటే తీరతాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, సంతోషము, అన్యోన్యతలు కనపడుతూ ఉన్నాయి. ఏదైనా సమస్యలు ఉంటే కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా కూడా సమస్యలకు పరిష్కారం కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వాహన యోగము, గృహయోగము కనపడుతోంది. భూములు కొనుగోలు చేయడానికి మంచి అవకాశం కనపడుతోంది. బంగారం మీద పెట్టుబడులు పెట్టినా, పాలసీలు కట్టినా అనుకూల వాతావరణం కనపడుతోంది. ట్రేడింగ్లోనూ, షేర్లోనూ డబ్బులు పెడితే నష్టపోతారు, జాగ్రత్త. ఉద్యోగపరంగా మాత్రం స్వల్ప అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల వ్యాపారపరంగా, వ్యవహారపరంగా కొంచెం వృద్ధిలోకి వచ్చే ప్రయత్నం చేయగలుగుతారు. విద్యార్థులకి మీరు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. ఉద్యోగపరంగా లేదా ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి.